అలాగే నీకు నువ్వే తోడు అని అకౌంట్ ఉంది. అది వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి లేదా పెద్దవాళ్ళకి. ఈ అకౌంట్కి మాత్రం ఒక ప్రత్యేకత తీసుకొచ్చాను. ఆ ప్రత్యేకత ఏంటంటే వీరు నేరుగా ఇంటర్నేషనల్లో అమ్ముకుంటే వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. బీసీట్లో కూడా అమ్ముకోవచ్చు, వాళ్ళ ఇష్టం. కానీ వారు అమ్ముకోలేని పక్షంలో నేనేం చెప్తున్నానంటే బీసీట్లోకి వెళ్ళివ్వడం వల్ల అమ్ముకోవడం ఈజీ అవుద్ది. అలాగే ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ కంటే బీసీట్లో ఎక్కువ రేటు ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వీళ్ళు బీసీట్లో నమ్ముకోండి అని చెప్తున్నాను. అయితే వీళ్ళు బీసీట్లో నమ్ముకోవడం అంటే వీళ్ళకి రాకపోవచ్చు. అప్పుడు ఇతరులు హెల్ప్ చేయొచ్చు. మరొక కిబో అకౌంట్ ఉన్న వాళ్ళు ఈ కాయిన్స్ని బీసీట్లో అమ్ముకోవడానికి వీలుగా వాళ్ళు ఈ అకౌంట్ని ఆపరేట్ చేయొచ్చు. అది ఎలాగో నేను మళ్ళీ క్షుణ్ణంగా చెప్తాను మీకు. అలా చేస్తే వీళ్ళు అమ్ముకోలేరు, వృద్ధులు, కొంచెం పెద్దోళ్ళు. మరి ఇప్పటికే పెద్దోళ్ళు అంటే ఒకప్పుడు ఉన్నోళ్ళు కాబట్టి అది చదువుకోపోవచ్చు. వాళ్ళ కోసం ఈ జాతి తీసుకున్నాను. ఇప్పుడు ఒక మనిషి చేయలేనప్పుడు మనం ఎవరైనా వెళ్ళి అది అమ్మేసి పెడితే, అంటే బీసీట్లో పెట్టేస్తే, అది సేల్ అయిన తర్వాత ఈ నీకు నువ్వే తోడు అకౌంట్ హోల్డర్ వాళ్ళ తాలూకా బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపోద్ది నేరుగా. అంటే ఆ అకౌంట్లో ఎవరు అకౌంట్ పెట్టారో బ్యాంక్ అకౌంట్ వాళ్ళకి వెళ్ళిపోద్ది. కానీ ఇలా ఎవరు హెల్ప్ చేస్తారో ఆ హెల్ప్ చేసిన వారికి మళ్ళీ మనం బోనస్ ఇస్తున్నామన్నమాట. అంటే ఆ మనిషికి హెల్ప్ చేశారు కాబట్టి హెల్పింగ్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం గతంలో చూసారా, అకౌంట్ యాక్టివేషన్ బోనస్ అని ఇచ్చేవారు. వాళ్ళకి అకౌంట్ కానీ చేసుకోవడం రాకపోతే యాక్టివేషను ఎవరైనా వాళ్ళ అకౌంట్ ద్వారా చేసి పెడితే వాళ్ళకి మనం 20 కాయిన్స్ ఇచ్చేవారు. అలాగే ఇక్కడ కూడా ఈ ఇలా హెల్పింగ్ బోనస్ అనేది అది నేను చెప్తాను, అవి వచ్చేస్తాయి. అంటే మనకంటే పెద్దవాళ్ళకి, వృద్ధులకి సహాయం చేయడానికి మనం ఎప్పుడు ముందుంటాం. అందరూ చాలా వరకు దీన్ని ఇష్టపడతారు. అదే దీన్ని ఇక్కడ మనం చేసి పెట్టినట్టయితే వాళ్ళకు బోనస్ ఇద్దాం. ఓకే డాడీస్. అలాగే ఈ అకౌంట్ని కొంతమంది మెర్జ్ చేసుకునే అవకాశం ఇచ్చాం. అంటే మెర్జ్డ్ అకౌంట్ కూపన్ వాడి ఎవరిదైనా వాడుకు ఈ అకౌంట్ తీసుకుంటే అప్పుడు ఈ హెల్పింగ్ నేచర్ అవసరం లేదు. ఎందుకు, ఆ అకౌంట్ ఎవరు తీసుకున్నారో వాళ్ళే నేరుగా వాళ్ళ మెయిన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుని వాళ్ళకు ఇంటర్నేషనల్ కానీ ఈ బీసీలు కానీ అమ్మేసుకోవచ్చు. కాబట్టి మెర్జ్ కాలేని అకౌంట్స్కి ఈ హెల్పింగ్ బోనస్ అనేది వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ డాడీస్.